ఇక్కడ వచ్చేసి మేము టెంపుల్ కి అయితే వచ్చేసామండి. ఇది వచ్చేసి యాగంటి శ్రీ ఉమామహేశ్వర టెంపుల్. నంద్యాల నుండి అయితే 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే కర్నూలు నుండి అయితే 82 కిలోమీటర్స్ దూరం. అగస్త్య ముని శాపంతో ఈ టెంపుల్లో ఒక్క కాకి కూడా మనకి ఎక్కడ కనిపించదు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన చెట్టు అదే. మన ఇండియాలో ఈ టెంపుల్లో మాత్రమే ఏకశిలతో చెక్కిన శివపార్వతుల విగ్రహాలకైతే పూజలు చేస్తారు. ఈ టెంపుల్లో ఉండే నంది ప్రతి 20 సంవత్సరాలకు 1 ఇంచ్ అయితే పెరుగుతూ ఉంటుందట. ఈ యాగంటి టెంపుల్లో 3 గుహలు ఉంటాయి. ఒకటి వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుహ, శంకర గుహ అండ్ అగస్త్యముని గుహ. నేనైతే ఈ యాగంటి టెంపుల్ కి 12th క్లాస్ లో ఉన్నప్పుడైతే వచ్చేసాను. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ చేశారు. అప్పుడు చాలా న్యాచురల్ గా అడవిలో ఉన్నట్టు అనిపించేది. ఈ నంది విగ్రహం 4 స్తంభాల మధ్య నుంచి లేచి రంకెలేసినప్పుడు ఈ కలియుగం మునిగిపోతుందని కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి అయితే రాశారని అందరూ చెప్తూ ఉంటారు. మేమైతే ఇక్కడ తొందరగా దర్శనం చేసుకొని రిటర్న్ తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.